2014లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఈసారి అదే ఫలితాలు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో మాత్రం రిపీట్ అయ్యాయి మొత్తం స్థానాల్లో కూడా ఇక్కడ కూటమి విజయ దుందబి మోగిస్తున్నటువంటి పరిస్థితి ఇక గుంటూరు జిల్లాలో మనం చూస్తుంటాం గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో సో మొత్తం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఫలితాలు భిన్నంగా వస్తూ ఉంటాయి కొన్ని స్థానాల్లోనైనా గతంలో కాంగ్రెస్ కావచ్చు తర్వాత వైసీపీ గెలిచింది చాలా ఏళ్ల నుంచి కూడా టీడీపీ గెలవనటువంటి స్థానాల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలంతో మొత్తం పార్టీని క్యాడర్ని కూడా చైతన్యం చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 80,000 పైచిలకు మెజార్టీలో కొనసాగుతున్నారు ఆయన మెజార్టీ కూడా ఇంకా పెరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఈసారి ప్రజలు ఎలాంటి ఫలితాలు ఇచ్చారు ఇక్కడ వచ్చినటువంటి ఫలితాల పైన అటు ఎన్డీఏలో కావచ్చు అధికార పార్టీలో కూడా ఎలాంటి స్పందన వినిపిస్తోంది ఓవరాల్ గా ఈ స్థాయిలో ఇక్కడ ఫలితాలు రావడానికి ప్రధానంగా దారితీసిన కారణాలు ఏంటి సాంబశివరావు శ్రీహరి మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఫ్యాను రెక్కలు విరిగి ఇక్కడ తునాతునకులైన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 పార్లమెంట్లు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మొత్తం కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు 3 అసెంబ్లీకి పార్లమెంటు సంబంధించి గుంటూరు పార్లమెంటు ఎన్ఆర్ఐ వైద్యుడిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే తన అఫిడవిట్లో అత్యధిక ఆస్తులు ప్రకటించిన వ్యక్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలో ఉన్నారు ఇప్పుడు అదే స్థాయిలో ఆయన ఓట్లు కూడా సాధించి ఇప్పటికీ 3 లక్షల పైచిలకు మెజార్టీలో ఉన్నారు ఇంకా కౌంటింగ్ అయితే ఆయన కొనసాగుతూనే ఉంది ఇక మరోవైపు నర్సాపేట నుంచి విద్యావంతుడైన లావు శ్రీకృష్ణ విజ్ఞాన విద్యా సంస్థలకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సాపేట ఎంపీగా ఉన్న అతను ఇప్పటికీ 150,000 పైచిలకు మెజార్టీతో కొనసాగుతున్నారు మరోవైపు బాపట్ల ఎంపీగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అతను కూడా దాదాపు 1,00,000 మెజార్టీకి ఇప్పటికే దాటి ఉన్నారు ఇక 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చేసి కీలక నియోజకవర్గాలు రాజధాని అమరావతి నియోజకవర్గం ఉన్న తాడికొండ నియోజకవర్గం నుంచి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ దాదాపు 40,000 ఓట్ల మెజార్టీతో ఇప్పటికైనా గెలుపొందడం జరిగింది ఇక మరోవైపు జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి నుంచి 48,136 ఓట్ల ఆధిక్యంలో అతను కూడా విజయం సాధించారు ఇక మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 39 సంవత్సరాల తర్వాత మంగళగిరి గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు 39 సంవత్సరాల క్రితం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్ ఇప్పటికే దాదాపు 92,000 మెజార్టీ ఆధిక్యంలో కూడా నారా లోకేష్ కొనసాగుతున్నారు ఇంకా 3 రౌండ్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది 1,00,000 మెజారిటీ కూడా నారా లోకేష్ చేరుకుంటారనే మనకి లెక్కలో అంచనాలు పెట్టి కూడా తెలుస్తుంది ఇది చూస్తే ఇప్పటికీ ఇదే హైయెస్ట్ మెజార్టీగా కూడా మనం చెప్పుకోవచ్చు మరొక వైపు ఇక నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాలు వచ్చేసి తాడికొండ నియోజకవర్గం 40,000 మెజార్టీ పత్తిపాడు నియోజకవర్గం బోర్ల రామాంజీలు 41,000 మెజార్టీ వేమూరు నియోజకవర్గం నక్క ఆనందబాబు 21,000 మెజార్టీతో కూడా విజయం సాధించారు పల్నాడులో మనం చూసాం అనేక ఘర్షణలు గొడవలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య పోలింగ్ జరిగింది చాలా మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిణామాలు ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేనే స్వయంగా ఇక్కడ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి పల్నాడులో వస్తున్నటువంటి ఫలితాలు ఏంటి మొత్తానికి దాదాపు 20 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న మాచర్ల నియోజకవర్గం నర్సాపేట నియోజకవర్గం గుంటూరు తూర్పు బాపట్ల అసెంబ్లీ ఈ 4 చోట్ల కూడా గెలుపు కూడా దాదాపు 30,000 మెజార్టీ పైబడి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు గత 15 ఏళ్లుగా వాళ్ళు చేయని అరాచక లేదు ప్రజలు ఉగ్గబట్టి ఒక్కసారిగా తిరుగుబాటు చేసినట్లు కూడా మొన్న పోలింగ్ రోజున ఓటర్లలో జన చైతన్యం కనిపించింది ఆ చైతన్యం ఈరోజు టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి దాదాపు 32,000 పైచిలకు ఓట్లతో ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాల్సి ఉంది 32,000 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక నర్సాపేటలో కోడెల శివప్రసాదరావు విజయం తర్వాత 20 ఏళ్ల పాటు నర్సాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జెండా ఎగరలేదు ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 20,000 మెజార్టీకి ఇప్పటికే ఆయన దాటి ఉన్నారు ఇంకా మెజార్టీ ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది ఇక మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు పైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 27,000 మెజార్టీ పైచిలకు ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీపై కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన గల్లా మాధవి ఇప్పటికే దాదాపు 48,000 మెజార్టీలో ఉంది. ఇంకా 3 రౌండ్ల దాకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె కూడా 50,000 మెజార్టీ కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 1983లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం టీడీపీ సీట్లు కైవసం చేసుకోగా 1983 తర్వాత తొలిసారిగా మరలా 2024లోనే మొత్తం జిల్లా మొత్తం కూడా స్వీప్ చేసినట్లు కూడా ఇక్కడ ఫలితాలు ఉన్నాయి. చూద్దాం మనం ముఖ్యంగా